మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కు తలమానికంగా నిలిచే మూసీ నది అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చెంచల్గూడ పిల్లి గుడిసెలు డబుల్ బెడ్రూమ్ సముదాయాన్ని, చెంచల్గూడ జూనియర్ కాలేజ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే బలాలా, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి పరిశీలించారు. మూసీ పరివాహక ప్రాంత బాధితులకు చెంచల్గూడలో ఇల్లు కేటాయించేందుకు డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. 1.50 లక్షల కోట్ల రూపాయలతో మూసీ నది అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లుగా చెప్పారు. ఇక 10 ఏళ్లలో మూసీ నదిని చూస్తే ప్రజాప్రభుత్వం గుర్తుకు రావాలని ఆకాంక్షించారు. మూసీ ప్రక్షాళనకు అందరి సహకారం అవసరమని మంత్రి పొన్నం కోరారు. తో పాటుగా ఆర్టీసీ చైర్మన్ రామరెడ్డి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పిల్లి గుడిసెల్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఒకసారి వాటి యొక్క పరిస్థితి గురించి చూసి ఇవన్నీ కూడా అక్కడ ఉంటున్న వాళ్ళందరితో పాటుగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మిగతా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వాటిని ఎంత వీలైతే దాని ప్రకారంగా మేము భవిష్యత్తులో తీసుకున్న ఇందిరమ్మ ఇళ్ల ప్రకారంగా చేస్తాం. ఇప్పుడు మూసీ అనేటువంటిది ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం, ఇది మళ్ళీ పాత నగరం కాదు, ఇది మళ్ళీ పునరుద్ధరించుకుంటున్నటువంటి నగరంగా, అంటే ఎప్పుడు కానీ ఒక దశ మహారదశ తిరుగుతూ ఉంటుంది. గతంలో పాత నగరం అనేటువంటి ఒక అట్టహాసంగా ఉన్నటువంటి ప్రాంతం ఈరోజు మళ్ళీ ఆ మూసీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా పర్యాటక, పారిశ్రామిక లేదా పర్యావరణ, నీటికి సంబంధించినటువంటి దుర్వాస ఏం లేకుండా భవిష్యత్తులో ఇదొక అందమైనటువంటి టూరిజం ప్లేస్గా కూడా ఉపాధి అవకాశాలను పెంచేటువంటి విధంగా ఈరోజు ఆ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తన ప్రణాళిక తీసుకొని ముందుకు పోయే సందర్భంలో ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి వచ్చినాం. మూసీకి అరే మొన్న కూడా మీటింగ్